వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? తల్లి. సాధారణంగా అంటే ప్రతి ఒక్కరికి మానవులకు కావాల్సింది డబ్బు. డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు, డబ్బే జీవితం కాదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ డబ్బు లేనిది అసలు ఫస్ట్ సమాజంలో మన కనీస అవసరాలు తీరకపోవడం పక్కన పెడితే వాల్యూ అనేది కూడా ఉండదు. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాల్సిందే. మరి ఉండాలంటే ఏం చేయాలంటారు? 3-4 మార్గాలు ఉన్నాయి. ఎవరి దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది అనేది కూడా ఉంటుంది. ఎవరి దగ్గర అంటే ఎటువంటి? వేదంలోనే దీనికి ప్రమాణాలు ఉన్నాయి. నక్రోధో నచ మాత్సర్యం. క్రోధం ఉన్నవాడి దగ్గర డబ్బులు ఉండవు. నచ మాత్సర్యం. మాత్సర్యం అంటే ఎక్కువ ఆశ, అత్యాశ కలిగి ఉన్నవాడి దగ్గర డబ్బులు ఉండవు. వాడి కోరికలు ఉంటాయి కానీ తీర్చుకునేంత ఉండదు. ఎందుకంటే వాడి దగ్గర అప్పుడే ధర్మం కోల్పోతాడు. అత్యాశ ఎక్కడైతే కలుగుతుందో అక్కడ అధర్మం వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ భగవద్గీతలో మళ్ళీ దీనికి లింక్ చేసి చెప్తాను. క్రోధాత్ భవంతి భూతాని. మళ్ళీ క్రోధం వచ్చేసి మనలో రకరకాలైన కామము, క్రోధము, మత్స్యము, మాత్సర్యం ఇలా అన్ని పుట్టించేసి ఒక రకమైన అహంకారం అనొచ్చేమో ఇప్పుడు మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే. అహంకారం ఒకటే కాదు, అహంకారం అనేది ఒక స్థాయి, ఇంకా దానికి మించిన పై స్థాయి వస్తాయి. అది హత్యలు చేయించేంత వరకు వెళ్తుంది. ధనం అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు, వాస్తవం. దానికి అడిక్ట్ అవ్వకూడదు. ధనం మనల్ని రూల్ చేయకూడదు, మనం ధనాన్ని రూల్ చేయాలి. అలాంటి సిస్టమ్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే లక్ష్మీదేవి ధర్మంగా ఉండే వాళ్ళ చోట లక్ష్మీదేవి 5 స్థానాల్లో ఉంటుందని చెప్పి పురాణంలో చెప్తారు. ఒకటి, స్త్రీలు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కదమ్మా, పాపిట, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ గజం అంటే ఏనుగు కుంభస్థలంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. బిల్వదళంలో ఉంటుంది, గోమయంలో ఉంటుంది, ఇల్లు శుచిగా ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ 5 ప్రదేశాలు స్త్రీలు కానీ పాటించగలిగితే వాళ్ళకు ధనం ఖచ్చితంగా ఉంటుంది. పురుషులు ఇంట్లో ఉంటే వాళ్ళు ధర్మంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళతో నిరంతరం లక్ష్మీదేవి ఉంటుంది. అంటే స్త్రీలు ఈ విధానాలు పాటించాలి, సేమ్ టైం పురుషుడు కూడా అంతే ధర్మమైన సంపాదన ఉండాలి ముఖ్యంగా. అంటే అధర్మ మార్గంలో సంపాదించకుండా చేసే ప్రతి పనిలో ధర్మంగా ఉండడం కూడా ముఖ్యం. ఒకవేళ ఇక్కడ కూడా ఒక మార్గం ఉంది, నేను ధర్మంగా బ్రతుకుతున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం కోసం అందరికీ ఉపయోగపడే సులువైన విధానం ఒకటి చెప్తాను. ఏంటండి? కనకధారా స్తోత్రం తెలుసు కదా? అవును. కనకధారా స్తోత్రం చదువుతూ బిల్వదళాలు తీసుకొని లక్ష్మీదేవి చిత్రపటానికి వాళ్ళు ఇన్ని రోజులను పెట్టుకోవచ్చు. ఇన్ని రోజులను సంఖ్య ఎవరిష్టం, ఎవరైనా స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. అంటే సుమారుగా ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటారు? రోజుకు 3 పూటలు. రోజుకు 3 పూటలు చేయాలా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. పొద్దున స్నానం అయిన వెంటనే చేయటం. కనకధారా స్తోత్రంలో నమోస్తు దేవ్యైని కొన్ని నామాలు మొదలవుతాయి. ఆ నామాలు చదువుతున్నప్పుడు బిల్వదళాలు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పెట్టడం, లేదా ఒక కలశం పెట్టుకొని లక్ష్మీదేవిని అందులో ఆవాహనం చేసుకొని ఈ బిల్వదళాలతోనే పూజ చేయటం. మరి అంటే 3 సార్లు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ బయటికి వచ్చే వాళ్ళకి, ఉద్యోగస్తులకి, వీళ్ళకి సాధ్యం పడదు కదా, అప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళు అందుకేనా ఇప్పుడు ఇక్కడ అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, వాళ్ళకు ఆహారం సాధ్యపడదు బయటికి తినటం కోసం, బయట తినేది. కానీ వాళ్ళు ఇంట్లో చేసుకొని నైవేద్యం పెట్టుకొని చాలా రకాల ఏర్పాట్లు చేసుకున్నారు కదా, దీనికి కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రత్యేకించి ఈ విధానాన్ని ఆచరించాలి అంటే ఒకటే రోజు చేసుకోవాలి. అంటే ఎవరైనా ఉద్యోగస్తులే ఉన్నారనుకోండి, నేను ఇలా రోజులు ఇంట్లో ఉండి చేసుకోవాలంటే మళ్ళీ అటు ఉద్యోగానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కరోజే చేసుకుంటా, లేదు అంటే ఒక వారంగా డివైడ్ చేసి, ఇప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి అంటే ఎక్కువగా గురువారాలు, శుక్రవారాలు అనుకుంటాం. వారం, ఈ శుక్రవారం చేసుకున్నాం, మరొక శుక్రవారం, ఇలా వారాల్లాగా కూడా పెట్టుకోవచ్చు తల్లి. ఇప్పుడు ఉదాహరణకు కొంతమందికి శని ఆదివారాలు సెలవు, ఒక్క శుక్రవారం ఒకటి వాళ్ళు మధ్యాహ్నం పూట మేనేజ్ చేసుకోగలిగితే పొద్దున సాయంత్రం ఎలాగో వాళ్ళు రాత్రి వచ్చాకైనా చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళి వచ్చాకైనా పొద్దున్నే పూజ చేసుకోవటం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికంటే ముందు ఏవైనా
ఆ అశుచి వస్తువులు ముట్టుకుంటే స్నానం చేయటం, స్నానం చేసి మళ్ళీ చేయటం. అవే ముట్టుకోలేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఇది చేయటానికి కరెక్ట్గా 12-13 నిమిషాలు పట్టదు తల్లి. ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టుగా 3 సార్లు చేయాలన్నారు కాబట్టి అమ్మవారి పటం ముందరే ఇంట్లో కూర్చొని చేయడానికి వీలవ్వకపోతే మార్నింగ్ ఆ పూజ మీరు చెప్పినట్టుగా చేసుకొని ఆఫీస్కి వచ్చిన తర్వాత మామూలుగా స్తోత్రం చదువుకుంటే సరిపోతుందా? అప్పుడు ఎటువంటి ప్రదేశాలు ముట్టుకోకుండా నిలబడి చదువుకోవడం చాలా ఉత్తమం. తూర్పు వైపుకు నిలబడి వాళ్ళు ఎవరు లేనప్పుడు చదువుకోవడం చాలా బాగుంటుంది. అప్పుడు రెండో పూట కూడా ఈ బిల్వదళాలు తీసుకొని అమ్మవారికి అర్చన చేయటం అనేది కూడా బాగుంటుంది తల్లి. సాధారణంగా అంటే విష్ణుమూర్తికి తులసి దళాలు, శివుడికి బిల్వాలు అంటుంటారు. మరి లక్ష్మీ అమ్మవారికి పువ్వులు అలా చెప్తారు కదా, బిల్వాలు ఏంటంటే రివర్స్ చెప్పానంటున్నారా? రివర్స్ అనట్లేదు, నేను మొదటిసారి వింటున్నా. అంటే ఎందుకు అలా అని? బిల్వ చెట్టు పుట్టిందే వైకుంఠంలో, లక్ష్మీదేవి తపస్సు చేత పుట్టిన వృక్షం అది. ఓ, అందుకోసం ఆ బిల్వదళాలతో అర్చన చేస్తే లక్ష్మీదేవి కొంచెం ప్రీతి పాత్రం అవుతుంది. ఇప్పుడు ఈ పూజ ఏ పూజ చేసినా కూడా బిల్వదళాలు మనం భగవంతుడికి సమర్పించాల్సి వస్తే కొంతమంది ఇలా వెలకిలా పెడుతుంటారు, కొంతమంది రివర్స్ లో పెడుతుంటారు. అసలు విధానం ఏంటంటారు? ఏ విధమైన పెట్టచ్చు. ముందు వైపు పెడితే ఇలా పెట్టారనుకోండి జ్ఞానం వస్తుంది, ఇలా పెట్టారనుకోండి ఐశ్వర్యం వస్తుంది. ఓ, ఏ భగవంతుడి దగ్గర మనం చేయాల్సి వచ్చినా కూడా శివుడి దగ్గర, లక్ష్మీదేవి దగ్గరే వాడతారు ఎక్కువ, ఎవరి దగ్గర వాడరు. మీరు లక్ష్మీదేవి దగ్గర మొదటగా వింటున్నారన్నారు. నేను చాలా సంవత్సరాలుగా ఇలా చేస్తున్న వారిని చూశాను. ఓకే ఓకే. ఇలా చేస్తే తొందరగా ధనసిద్ధి లభిస్తుంది తల్లి. అంటే బాగా కష్టాల్లో ఉన్నాయి, ఇప్పటికిప్పుడు వెంటనే ఇన్స్టెంట్ గా డబ్బులు రావాలంటే ఇదే మార్గం. అంటే ఒకటండి, ఇది చేసినంత మాత్రాన డబ్బులు వస్తాయి అని అంటే, నిజంగా ఒక బిజినెస్ ఏదైనా ఉంది అనుకోండి, బిజినెస్ బాగా నడవట్లేదు, డబ్బులు రావట్లేవు, ఇది చేయటం వల్ల నిజంగా బిజినెస్ బాగా జరిగి డబ్బులు వస్తాయి అనుకోవచ్చు. ఎటువంటి ఉద్యోగం లేని వారు కూడా ఏదో చెప్పారు కదా అని చెప్పి ట్రై చేసి నాకు డబ్బులు రాలేదు అంటే మనం చేసిన వీడియో ఫాల్స్ అంటే తప్పు అవుతుంది. అది ఎలా తీసుకోవచ్చు అంటారు మరి? అంటే ఎటువంటి సందర్భాల్లో చేయొచ్చు, ఇది చేయటానికి కూడా అర్హత ఉంటుందా, ఎవరు చేయొచ్చు? ప్రతి దానికి 2 విధానాలు ఉంటాయి తల్లి. పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం చేయటం, భగవంతుడిపై ఆధారపడటం. ఈ మానవ ప్రయత్నం చేసేది ఆపకుండా మనం భగవంతుడిపై చేసే కార్యం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన కార్యక్రమం సక్సెస్ అవుతుంది. నేను ఇక్కడే కూర్చొని ఇక్కడే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని నేను 3 పూట్లు చెప్పాను, నేను ఇలా 1,00,000 రోజులు పెట్టుకొని నేను చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే నేను అది నమ్మను. నేనే నమ్మనంటున్నా. ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు సక్రమంగా చేయనప్పుడు నీకు ఇంకెక్కడి నుంచి వస్తుంది? మనం చేస్తూనే మనకు ఉండేటువంటి బాధ్యతా ధర్మాన్ని వదిలేసి ఇది చేయకూడదు. అది చేస్తూనే ఇది చేయాలి. అది చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా సిద్ధిస్తుంది. దీనికి నేను అష్యూరెన్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే నేను కొన్ని వందలాది కుటుంబాల్లో ఇటువంటి మార్పులు నేను చూశాను. ఇది నేను 2017 నుంచి ఇదే విషయాలు చెప్తున్నాను. 90 మందికి చెప్తే 70 మంది సక్సెస్ అయ్యారు. అంటే అప్పులు తొందరగా తీరిపోవటం. వాళ్ళు ఏంటంటే రోజులు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు 9 రోజులు పెట్టారనుకోండి, 9 పూటలు, 3 పూటలు అంటే 9 రోజులు 3 పూటలు 27 పూటలు, 27 నక్షత్రాలు కలిసేటట్టుగా వాళ్ళు పెట్టుకుంటే తొందరగా వారి కార్యం సిద్ధిస్తుంది. అప్పుడు కానీ 9 రోజులు ఖచ్చితంగా ఇంట్లో అంటే వాళ్ళు బయటికి వెళ్ళి రావచ్చు, కానీ ఆ సమయానికి చేసుకునే సమయానికి ఉండాలి. ఓకే ఓకే. లేదు అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కుదిరినప్పుడు పొద్దున్న సాయంత్రం అలా చేసుకొని మధ్యాహ్నం ఓన్లీ స్తోత్రం చదువుకున్నా సరిపోతుంది. ఇంకో పద్ధతి కూడా ఉంది, ఇది చెప్తాను. ఏంటంటే ఆఫీస్కి 9ంటికి వెళ్తారనుకోండి, పొద్దున్నే 4ంటికి లేచి 5:30, 6 లోపు ఒక పూట పూజ చేశారనుకోండి, ఒకటి అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే 9ంటి లోపు 8:30కు మొదలుపెట్టి 9ంటిలోపు పూజ చేసేస్తే రెండోది అయిపోతుంది. మూడోది మళ్ళీ సాయంత్రం చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఏముండదు. కానీ త్రికాలం అంటారు కదా, మరి అది మధ్యాహ్న కాలాన్ని ముందు చేయడం, అది 8 తర్వాత నుంచి మధ్యాహ్న కాలం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్న సంధ్య 8 నుంచి 8 తర్వాత నుంచే మేము సంధ్యావందనాలకు మాకు అలాగే ప్రారంభం అవుతాయి. పొద్దున ఎప్పుడో 3ంటి నుంచి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ 8ంటి వరకు ప్రాతః సంధ్య చూసుకోవచ్చు. 8 తర్వాత నుంచి మధ్యాహ్న సంధ్య చేయొచ్చు. మధ్యాహ్న సంధ్య 8 తర్వాత నుంచి మనం పెట్టుకోవచ్చు. 9ంటికి ఆఫీస్కి వెళ్తారంటే 8:30కే సూర్యుడు ఎప్పుడో మధ్యలోకి వచ్చేసి ఉంటారు కదమ్మా, అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా 9 రోజులు పెట్టుకుంటే ధనం కావాలనుకున్న వాళ్ళు, అది కూడా అత్యంతగా కాకుండా వాళ్ళకు అవసరమైనంత ధనం ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే దేవతారాధన ఏ చేసినా ఖచ్చితంగా ఇలా దీక్షల్లాగా తీసుకుంటే నియమాలు పాటించాల్సిందే. మరి ఇప్పుడు ఈ విధానం ఆచరిస్తే ఎటువంటి నియమాలు పాటించాలి? బేసిక్ నియమాలే. మాంసాహారం తీసుకోకపోవటం, రోజు తల స్నానం చేయటం చాలు.
ఓకే. ఆడవాళ్ళకి ప్రతినిత్యం తలస్నానం అవసరం లేదు అంటారు కదా? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు చేస్తున్నప్పుడు అయితే చేస్తారు. వాళ్ళు రోజు చేయాల్సిందే. ఓకే. ఆడవాళ్ళు వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. దీక్ష మొదలు పెట్టే రోజు చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు అంటే ఇలా ఆచరించిన విధానానికి గూడా అంటే మనం కలశము ఇవన్నీ ఏం పెట్టట్లేదు. ఉద్వాసనలు ఇలాంటివేమైనా ఏమీ ఉండవు ఉంటాయా? తల్లి, ఏమి ఏమీ ఉండవు. ఉండవు. మీరు 9 రోజులు సంకల్పం పెట్టుకొని కేవలం మీరు ఆ చిత్రపటానికే పూజ చేసుకుంటున్నారు అంటే సరిపోతుంది. కలశము, ఉద్వాసనలు, పెద్ద పెద్ద నియమాలు ఏమీ ఉండవు. ఏమి అవసరం మీరు అంత రోజు అవకాశం ఉందంటే ఈ 9 పూటలు చదివిన తర్వాత ప్రతి పూటకు ఆవు పాలలో కొంచెం పంచదార వేసి నైవేద్యం పెట్టండి చాలు, ఇదొకటే. అంతే. ఇంకా పెద్దగా నైవేద్యాలు చేయవలసిందేం లేదు. మహా అవకాశం ఉంటే 9వ రోజు కొంత ఎవరినైనా పిలుచుకొని మీరు నైవేద్యం పరమాన్నం లాంటిది చేసి పెడితే సరిపోతుంది. అంటే తాంబూలం అలా ఇచ్చి ఇచ్చుకోవచ్చు. ఇంకా అదంతా వాళ్ళ శక్తిని బట్టి. ఓకే. అంటే ఇంక ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఆ విధానాన్ని ఆచరించవచ్చు. ఇదంతా ఏమొద్దు అంటే మామూలుగా దీపారాధన, మీరు చెప్పినట్టుగా బిల్వ పత్రాలతో ఆరాధన అవి చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మహాలక్ష్మి చూసేది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం తల్లి. మనం ఎంత విశ్వాసం చూపిస్తున్నాం, మిగతా వాళ్ళందరికంటే లక్ష్మీదేవి ఇక్కడ డబ్బులు ఇస్తుంది, అవును. అనుగ్రహం ఇస్తుంది. అనుగ్రహం ఇస్తుందంటే మన గురించి మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం, ఎంత విశ్వాసం చూపిస్తున్నాం అనేది చాలా ప్రధానంగా చూస్తుంది. మనం ఆ విశ్వాసము, శ్రద్ధ రెండు ఖచ్చితంగా పెట్టుకొని చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి